హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నిల్వ ఉసిరికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్‌లో ఒక్కసారి మీరు చేయండి. కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు, అంటే మీరు కొలతలతో కూడా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కేజీ లెక్క కూడా తీసుకోవచ్చండి. తీసుకొని ఉసిరికాయలు నీట్‌గా తూడ్చేసి ఇలా ఆయిల్‌లో వేసేయాలి. ఆయిల్ మాత్రం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేయాలండి. మరీ కాగాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం వేసుకోవాలండి. ఒక్కసారి మొత్తం వేసుకోవాలి. ఆయిల్ మాత్రం అదే ఆయిల్ మనకు కావాల్సి ఉంటుంది పచ్చడకు. చాలా సింపుల్ అండి. ఎంత సింపుల్గా ఉంటుందంటే మీరు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఉసిరికాయ అనేది పూర్తిగా కలర్ అనేది మారిపోయింది. చూడండి ఎలా కలర్ మారిందో. మొత్తం మగ్గిపోవాలండి అందులో. ఇవి వచ్చేసి కాస్త సైజ్ అనేది చిన్నగా ఉన్నాయండి. మీకు పెద్ద ఉసిరికాయ పచ్చడి కూడా నేను ఒకసారి చేసి చూపిస్తానండి. ఇది చిన్న ఉసిరికాయలు చూడండి. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయినాయి, అందులో మగ్గిపోయినాయి ఆయిల్లో. ఇప్పుడు మొత్తం తీసేయాలండి. మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక జల్లిగిన్నెలో వేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనం ఎలా ఉడికిందో. ఇగో ఇలా అంటే పొట్టు ఇలా 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 తీస్తుంటే ఇలా ఊడిపోవాలండి. అంటే కొంతమంది పచ్చిగా తీస్తారు. పచ్చిగా అయితే దయచేసి తీయొద్దండి. తీస్తే సరిగా టేస్ట్ అనేది సరిగా రాదు. ఇందులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ మూడే అండి మసాలా. జీలకర్ర, ఆవాలు, మెంతులు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అయితే పర్ఫెక్ట్గా మసాలా అనేది చాలా టేస్ట్గా వస్తుంది దీనికి. ఈ మూడు ఏం చేయాలంటే సన్నటి సెగ మీద వేయించాలి. లైట్గా సన్నటి సెగ మీద వేయించిన తర్వాత ఇప్పుడు కోపు ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకొని మనం ఏ ఆయిల్లో వేయించామో అదే అదే ఆయిల్లో వేసేయాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆవాల తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. పసుపు వేసిన తర్వాత కొంచెం లైట్గా మగ్గుతున్న తర్వాత ఆ తర్వాత ఎల్లిపాయలు వేయాలండి. ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసేయాలి. ఇంకా ఇందులో కొంతమంది చింతపండు యూజ్ చేస్తారు, నిమ్మరసం యూజ్ చేస్తారు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కానీ టేస్ట్ మాత్రం ఇది కూడా ఎలాంటి తేడా ఉండదు. మీకు కారం వచ్చేసి ఇది తాలింపు ఒక పక్క పెట్టేసి మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్నర సాల్టు, ఆ తర్వాత వచ్చేసి మనం జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి పట్టాం కదండి, అది వేసేయాలి. అదొక 3 టేబుల్ స్పూన్ వేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపేసి ఇప్పుడు ఉసిరికాయలు అనేది అందులో వేసేయాలి. పచ్చడికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుందండి. దానివల్లే పచ్చడి అనేది ఖరాబ్ కాదు. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇంకొకటి, పచ్చడికు కలర్ అనేది, రెడ్ కలర్ అనేది మన కారాన్ని బట్టి ఉంటుంది. ఆ కారం వల్లే కొన్ని కొన్ని పచ్చళ్ళకేమో ఎర్రగా అవపడుతుంది. కొన్ని పచ్చళ్ళకేమో మనం పట్టించిన కారానికి ఏమో కాస్త లైట్గా అవపడుతుంది. అంతేనండి తేడా. ఇప్పుడు మనం చేసిన తడక ఇందులో పోసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ స్టైల్లో కూడా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఏ పద్ధతిలో పాటిస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఈ ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి. ఈ పచ్చడి మార్నింగ్ వరకు కొంచెం చప్పగా అవుతుంది. మళ్ళీ కాస్త సాల్ట్ పడుతుందండి. ఓకేనండి. చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోదు.